మీ అందరికి కూడా చెప్పాము. అయితే ఈరోజు భవిష్యత్తు కర్తవ్యానికి సంబంధించి చాలా తీవ్రమైనటువంటి సమస్య సంక్షోభం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక పోరాటాలు, వేతనాలు, లేకపోతే ఈఎస్ఐ, పిఎఫ్లు వాటి అదనపు సాధన కోసం పోరాడడానికన్నా ఇప్పుడు ఉన్నటువంటి హక్కులని రక్షించుకోవటం ప్రధానమైనటువంటి కర్తవ్యమైంది. 100 సంవత్సరాల ట్రేడ్ యూనియన్ చరిత్రలో, 100 సంవత్సరాల కార్మిక వర్గ పోరాటాల చరిత్రలో 100 సంవత్సరాలు అంటే 1926లో సాధించుకున్నటువంటి హక్కులకి తీవ్రమైనటువంటి భంగం 100 సంవత్సరాల దాకా జరుగుతుంది. ఎప్పుడో 100 ఏళ్ల నాడు సమ్మె హక్కులు సాధించుకున్నాం, 100 ఏళ్ల నాడు యూనియన్ పెట్టుకునే హక్కులు సాధించుకున్నాం, పారిశ్రామిక వివాదాల చట్టాన్ని సాధించుకున్నాం, ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ చట్టాన్ని సాధించుకున్నాం, అదేవిధంగా 10 గంటలు సాధించుకున్నాం, రక్తార్పణంతో 10 గంటలు సాధించుకున్నాం. ఇప్పుడు అలాంటి వాటికి తీవ్ర ప్రమాదం వచ్చింది. ఇప్పుడు ఆ చట్టాలన్నీ కూడా ఈ 4 లేబర్ కోడ్ల వల్ల ఈ చట్టాలన్నీ కూడా కోల్పోయాం. 29 చట్టాలు కోల్పోయాం. ఇప్పుడు కార్మిక వర్గం ముందున్నటువంటి కర్తవ్యం ప్రధానంగా నాట్ ఓన్లీ ఏఐటీసీ, ఈరోజు 12-13 కేంద్ర కార్మిక సంఘాలు ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి యావత్తు 30 కోట్ల మంది కార్మిక వర్గానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి 12 కేంద్ర కార్మిక సంఘాలు కూడా వారి యొక్క తక్షణ కర్తవ్యం ఉన్న హక్కులని కాపాడుకోవటం అనేటటువంటి ప్రధాన కర్తవ్యంగా ఈ రానున్నటువంటి కాలంలో ఐక్య పోరాటాలకి సమాయత్తం కావాలనేటటువంటిదే ఈరోజు మా ముందున్నటువంటి కర్తవ్యం. దీనికి తోడు దేశానికి సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం, దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతాంగం పోరాటాలు కూడా తీవ్ర స్థాయిలో వాళ్ళ నల్ల చట్టాలు ఏవైతే తెచ్చాడో ఆ నల్ల చట్టాలని వ్యతిరేకంగా ఈరోజు రైతాంగం కూడా పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని దేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి రైతాంగం, దేశంలో సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం, ఈ 12 కేంద్ర కార్మిక సంఘాలు మొత్తం కూడా ఈరోజు ఐక్య పోరాటాలు సమాయత్తం కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ విధమైనటువంటి పోరుబాట ప్రారంభమైంది. నిన్న ఈ నెల అయిపోవస్తుంది, ఏప్రిల్ 1వ తేదీ నుండే ఈ యొక్క 4 లేబర్ కోడ్లు అమల్లోకి తేవటం వల్ల మీరందరూ చూశారు. ఈ మధ్య అల్ట్రాటెక్లో పెద్ద పోరాటం జరిగింది, నోయిడాలో పెద్ద పోరాటం జరిగింది, ఇంకా ఐటీ సెక్షన్లో కూడా 10 గంటల పైన పోరాటాలు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఆ 4 లేబర్ కోడ్ల యొక్క ప్రభావం భారతదేశ కార్మిక వర్గం పైన పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఉద్యమాల ఉధృతి ప్రారంభమైంది, కొనసాగుతూ ఉంది. ఇంకా ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యతని ఏఐటీసీ రాష్ట్ర మహాసభలు గుర్తించి రానున్నటువంటి కాలంలో ఈ ఐక్య పోరాటాలకి అన్ని కార్మిక సంఘాలను కూడా వేదికగా తీసుకుని సమాయత్తం కావడానికి మహాసభ ఆదేశించింది. ఆ మేరకు మేము ముందుకు పోవడానికి సమాయత్తం అవుతున్నాం. అదేవిధంగా మా జాతీయ మహాసభలు, ఈ ఏఐటీసీ జాతీయ మహాసభలు కూడా రేపు 1926 నవంబర్ 22 నుండి 26 వరకు మన పక్కనున్నటువంటి కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరగబోతా ఉన్నాయి. ఆ మహాసభలో ఉద్దేశం కూడా మరి ఇదే ఉద్దేశంతో పాటు ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మా ఆల్ ఇండియా మహాసభలో ఈ దేశంలో ఉన్నటువంటి 12 కేంద్ర కార్మిక సంఘాల నాయకులను కూడా అక్కడికి ఆహ్వానించి ఆ మహాసభలో వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి వీటిపైన భవిష్యత్తు పోరాటానికి వేదికగా మా బెంగళూరు జాతీయ మహాసభలు కూడా ఏఐటీసీ మహాసభలకి మరి భవిష్యత్తు పోరాటాలకు వేదికగా కాబోతోవటం మేము ఏఐటీసీగా గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో తొలి సంఘం, 106 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంఘం, 1926లోనే 29 కార్మిక చట్టాలు సాధించినటువంటి సంఘం, దేశంలో కార్మిక వర్గానికి దశ దిశ నిర్దేశించినటువంటి సంఘం. మా చరిత్రలో ఇంత పోరాటాల వల్ల సాధించుకునే హక్కుల్ని మేము కాల రాసేదానికి ఒప్పుకునే ప్రసక్తే లేదు. దాని జరిగిన ఉద్యమాల కన్నా ఇంకా ఉధృతమైన ఉద్యమాలు చేసి ఈ లేబర్ కోడ్ని విత్డ్రా చేసుకునేదానికి, రద్దయిన 29 కార్మిక చట్టాలని రక్షించుకునేదానికి ఐక్య పోరాటాల వేదికగా మా జాతీయ మహాసభలు కూడా జరగబోతున్నందున భవిష్యత్తు కార్మిక వర్గం వీటన్నిటిని కూడా గమనించి పోరాటాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేయాలని ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నాం. మీరు ఆ విధంగా సహకరించాలని కోరుతూ సెలవు.